మీరు డబ్బులు వసూలు చేశారు దొంగ సునీల్ని అడ్డం పెట్టుకుని. ఇవన్నీ కూడా విచారణలో బయటకు రాబోతా ఉన్నాయి. నువ్వు ఎంతెంత భూములు, అక్కడ ఉన్నటువంటి 319 ఎకరాలు, మీరు 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ 3 సర్వే నెంబర్లో బోధుల కింద ఉన్నటువంటి భూమి కానీ, శ్మశానం భూమి కానీ, అక్కడ ఉన్నటువంటి కొంత పోరంబోక్ కానీ, ఇవన్నీ కూడా కలుపుకుని, ఇవి కాకుండా ఎకరాకి 10 లక్షల రూపాయలు చెప్పిన కమిషన్ కొట్టుకున్నాం. 5 నుంచి 10 లక్షల రూపాయలు. ఈ వాస్తవం కాదా? ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని చెప్పి భయపడతా ఉన్నావు, గడగడలాడిపోతా ఉన్నావు. మెడికల్ కాలేజీలో మీరు భూములు కొన్న దాంట్లో సాక్షాత్తు కాగ్ ఇచ్చింది 8 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని కాగ్ నివేదిక ఇచ్చింది. ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తే ఏమైపోతామని చెప్పి ముందే డ్రామాలు ఆడుతూ ఉన్నావు. నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి. నిన్న మాట్లాడావు, గిలకలు తిండి భూములు ఇస్తామంటే కోర్టులో వేశారని చెప్పి. నేను ఆ రోజున కొనివ్వండి, సిఆర్జెడ్ భూములు ఇస్తే వాళ్ళకి ఎప్పటికీ పట్టాలు రావు. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి వాదన అదే, మా పార్టీ సిద్ధాంతం అదే. మీరు ఏ భూమి అయినా తీసుకోండి, అబ్జెక్షన్ లేనటువంటి ల్యాండ్ తీసుకుని ఇవ్వండి. మీ సిఆర్జెడ్ లిమిట్స్లో పట్టాలు ఎప్పటికీ రావు. అలాంటి భూములు ఇచ్చి పేదలను మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్తే దాని మీద కొంతమంది కోర్టుకి వెళ్తే, నా బంధువు వెళ్ళాడు కోర్టుకి వెళ్ళారు. అయితే నువ్వు ప్రూవ్ చేయాలిగా కాదని. కోర్టు ఇచ్చింది కదా సిఆర్జెడ్ భూమి అని. కలెక్టర్ గారు వెళ్ళి దండం పెట్టి, అయ్యా తప్పు అయిపోయింది, వేరే కొనిస్తామని చెప్పి కలెక్టర్ గారు ఒప్పందం చేసుకుని వచ్చారు కాబట్టి కొన్నారు మీరు. అక్కడ నేనేదో బందర్కోటలో కొన్నా, దాంట్లో కూడా కమిషన్లు కొట్టుకున్నారు. ఎకరాకి 5 లక్షల రూపాయలు చొప్పున. ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు మొత్తం వివరాలు మా దగ్గర లేక కాదు. అవన్నీ సిఆర్జెడ్ భూములు అని తెలిసినా కూడా దాన్ని కొట్టేసి ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా సిగ్గు అనిపించాలి. శారదానగర్లో కొన్నాం, ఉలింగిపాలెంలో కొన్నాం. ఇవాళ మీరు గతంలో ఇచ్చినటువంటి బందర్కోట భూములు ఇప్పటికీ ఇంకా కోర్టులో ఉన్నాయి. అక్కడికి పట్టాలు లేవు. బందర్కోట దగ్గర దేవనబోయిన రాము గారి భూములు ఉన్నాయి. అందులో పాపం ఇల్లు వేసుకుని ఉన్నారు, పట్టాలు లేవు. వాటికి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అవ్వదు. అలాంటివి చెయ్యొద్దు. కరెక్ట్ భూములు కొనండి. ప్రభుత్వం డబ్బులు ఇస్తానంది, కొని మంచి భూములు ఇవ్వని చెప్పడం మేము చేసిన తప్ప. ఇదంతా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు దోచుకోవడానికి, కమిషన్లు కొట్టుకోవడానికి మాట్లాడుతున్నటువంటి విధానం. కుమ్మరిగూడెం అన్నారు. కుమ్మరిగూడెం అది వాటర్ బాడీ. వాళ్ళు మోసపోయారు మీ వల్ల. వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏదో రేకులు వేసుకుని, వేసుకుని మీ వల్ల మోసపోయినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అలాగే 5వ వార్డులో స్ట్రీట్ ఫీల్డ్ 361/361 SF/361. అసలు SF/361లో అసలు ఆ సర్వే నెంబర్ ఉందా? స్ట్రీట్ ఫీల్డ్ అనేది ఉంటుందా? ఎందుకు ఇలాంటి తప్పుడు అయినటువంటి పట్టాలు మీరు సృష్టించి ఇచ్చి వాటి గురించి అడిగితే మీరు సమాధానం చెప్పలేక ఏదేదో పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నారు. రండి, వెళ్దాం రండి. ఇది ఎప్పటికైనా స్ట్రీట్ ఫీల్డ్ అన్న దానికి పట్టాలు వస్తాయా? కక్ష సాధింపుగా పెట్టి ఏదైతే అక్కడ ఉన్నటువంటి బెరాకా మందిరం మీద అవతల ఉన్నటువంటి మన కొండపల్లి వాళ్ళ బిల్డింగ్లు కొట్టడానికి 130 అడుగులు పెట్టావే. అసలు బందర్లో ఎక్కడన్నా 130 అడుగులు అవసరం ఉందా? మెయిన్ రోడ్డే 80 అడుగులు. ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుగా 130 అడుగులు పెట్టించి పెద్ద బిల్డింగ్ను శాంతం పగలగొట్టినటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడతావు. అసలు లేనటువంటి సర్వే నెంబర్కి పట్టాలు ఇచ్చేసి బొంకుతా ఉన్నావు. ఇవన్నీ కూడా చాలా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకేదో మేము రైతుల దగ్గర డబ్బులు కొట్టాం. ఏం కొట్టాం చెప్పు? అన్నీ అబద్ధాలు ఆడుతా ఉన్నావే. పోర్టు నేను తెచ్చానంటావు. 2006లో బందర పోర్టు గోగులేరుకి అమ్మేసింది నువ్వు కాదా?
2006 సంవత్సరంలో నాకు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టాడు. నాకేం అభ్యంతరం లేదు, గోగులేరులో పోర్టు కట్టుకోండి అని చెప్పి. వస్తావా నువ్వు ప్రమాణం చేయటానికి? నీకు దమ్ముందా? నువ్వు మగాడుగా రా. బందర పోర్టుని ప్రజలు మేము కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్నాం. బందర పోర్టుని నువ్వేదో నేను తెచ్చా 2006 సంవత్సరం మేము మా ఉద్యమ ఫలితం అది. ఆ ఉద్యమ ఫలితంగానే బందర్ పోర్టు బందర్లో ఉంది. తర్వాత చెప్పావు మా అమ్మ మీద ఒట్టు పెద్దపట్నం పోర్టు అన్నావు. తర్వాత మళ్ళీ 2014లో పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే కోనేడు సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేశానన్నావు. పిచ్చి వాగుడంతా వాగి ఇవాళ ఆ రోజున 2014లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములకి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పర్చేసింగ్, ల్యాండ్ ఎక్విజేషన్ 3 స్కీమ్స్ పెట్టి రైతులకి 25 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు కూడా ఇచ్చి ముడా అనే సంస్థ పెట్టి భూములన్నీ కూడా ఎక్వైర్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి పనులు. అప్పుడు కూడా చాలా గొడవలు చేశారు మీరు అందరూ వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారిని 2 సార్లు తీసుకొచ్చారు భూములు ఇవ్వకండి, భూములు ఇవ్వద్దని చెప్పి. ఆ రోజున మేము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో పనులు స్టార్ట్ చేస్తే తర్వాత మీరు వచ్చి పనులు ఆపేసి మళ్ళీ ఈనాటి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కొంత లోన్ తీసుకొస్తే దాంతో ఎన్నికల ముందు స్టార్ట్ చేస్తే ఇవాళ మేము ఆ పనులు పూర్తి చేయిస్తా ఉన్నాం. ఇవాళ 65% పనులు పూర్తయినాయి. మీరు దాన్ని స్వార్థానికి వాడుకోవాలని మీరు చూశారు. ఇవాళ బందర్ పోర్టుని ఖచ్చితంగా 2026 జూన్ తర్వాత ఆపరేషన్లోకి తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మీకులాగా మాయ మాటలు చెప్పి కడుపు ఉబ్బిపోయి లేదంటే చూసి తట్టుకోలేక కళ్ళు పేలిపోతున్నాయి మీకు. మొన్న జరిగినటువంటి కార్యక్రమాలు చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కమిషన్లు కొడుతున్నామని. ఎవరు కమిషన్లు కొట్టుకున్నారు? అనవసరమైనటువంటి అధికారులని బెదిరించడానికి, ఆఫీసుల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నం చేయడానికి ఇవాళ నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారి మీద మీరు బ్లేమ్ వేస్తారు, జాయింట్ కలెక్టర్ గారి మీద మీరు బ్లేమ్ వేస్తారు, రెవెన్యూ ఆఫీసర్స్ మీద మీరు బ్లేమ్ వేస్తారు, మా పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద మీరు బ్లేమ్ చేస్తారు, అధికార కార్యాలయం మీద. ఖచ్చితంగా మీరు దీని మీద చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అధికారుల మీద అభియోగాలు చేయాలంటే కంప్లైంట్ ఇవ్వండి. కానీ అసత్యపు ఆరోపణలతో మీరు ప్రెస్లో మాట్లాడిన దానికి విచారణ చేస్తా ఉన్న అధికారి మీద మీరు బెదిరింపు. ఇవాళ మీరు చేసినటువంటి భాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆఫీసుల నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారని చెప్పి వాళ్ళని బెదిరించడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మొన్న మీ భార్య గారిని విచారణ చేయడానికి కోర్టు ఇచ్చింది, పిలిచి విచారణ చేయమన్న సిఐ మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా మేము తెలుసుకుంటే మొదటి రోజు మీరు జైల్లో ఉండేది, అది గుర్తుపెట్టుకోండి. కానీ చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తాం. దానివల్ల ఇవాళ మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. లేనిపోయిన అసత్యపు ఆరోపణలు చేస్తూ మీకులాగా కకృతి పడే పనులు మేము ఎప్పుడు చేయలే. మేము ఇవాళ ఏది చేసినా బందర్ పట్టణ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తున్నాం, అభివృద్ధి కోసం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా స్టార్ట్ చేశాం. అదేవిధంగా మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఒక 77 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తా ఉన్నాం. అంటే ఈ డబ్బులు వస్తే మీకైతే కమిషన్లు కొట్టుకున్న వాళ్ళు ఆ కమిషన్లు మా మీద వేయాలని నెపం చూస్తున్నారు. మీరు అసత్యపు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. పేర్నాని గారు గుర్తుపెట్టుకోండి. అభివృద్ధిని మున్సిపాలిటీలో మీరు ఇవాళ ఉన్నారు, మీ పాలకవర్గం ఉంది. పట్టాభి సీతారామయ్య గారి పేరు మీద ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులకి ఇవాళ వరకు మీ భూములు ఇస్తాక మీకు మనసు రాట్లా. 40 కోట్ల రూపాయలు ఇవాళ మున్సిపాలిటీకి ప్రభుత్వం ఆంధ్రా బ్యాంక్కి ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆంధ్రా బ్యాంక్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకని తీర్మానం చేయట్లా? ఈ దుర్మార్గం కాదా? ఇవాళ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇమీడియట్గా
భూమి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మున్సిపాలిటీకి ఇచ్చినా కూడా మీ పాలకవర్గం దానికి అబ్జెక్షన్ పెడతానే ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మేము తీసుకెళ్తాం. ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ మీ వల్లే చివరికి బడ్జెట్ కూడా ఆమోదం చేయకుండా చేస్తున్నారు మున్సిపాలిటీలో. ఇవన్నీ రేపు మీకు శాపాలు అవుతాయి. ఆల్రెడీ మీకు ఆ పెద్ద శాపం తగిలి మీరు పదవి లేకుండా శాశ్వతంగా సమాధి కట్టేసుకున్నారు. మున్సిపాలిటీ కూడా రేపు రాబోయే కాలంలో ఒక్క కార్పొరేటర్ కూడా మీ పార్టీ వాళ్ళు లేకుండా చేయడానికి మీరు చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలే. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు ఇసుకలో దోపిడీ. అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు పక్కనే ఉన్నట్టు గుట్క, కొంతమంది ఆ పామర్లో మాజీ ఎమ్మెల్యే, మీరందరూ కూడా ఒక బ్యాచ్గా సిండికేట్గా తయారై ఆక్షన్లు పెట్టనివ్వకుండా ఏదైతే రీచ్లు ఉన్నాయో కృష్ణానది, ఆ రీచ్లన్నీ కూడా ఇసుక కొట్టుకుంది మీరు కాదా? ఇవాళ మేము ఆక్షన్ పెట్టించాం, పారదర్శకంగా ఆక్షన్ పెట్టించి ఆక్షన్లో పాడుకుని వాళ్ళు శాండ్ గతంలో ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది, గతంలో అవైలబిలిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అవైలబిలిటీ. ఇవాళ మేము ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చేస్తామంటే అసత్యపు ఆరోపణలు చేసి ప్రజల్ని ఏదో తప్పుదారి పట్టించాలని నీకు దమ్ముంటే రుజువు చేయి. ఎవరో తీసుకొచ్చి మరి వాళ్ళ సంకనాకిన రోజులు లేదా? మీరు వాలశెట్టి నాంచారి గారు కుమారుడు వాలశెట్టి బాబు గారు సంకనాకి ఫ్లైట్ టికెట్లు కొనిపించుకుని టికెట్ల కోసం ఢిల్లీకి వెళ్ళినటువంటి రోజులు గుర్తులేవా పేరు నాని గారు? మీకు సిగ్గు లేకుండా మీకు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అతని ద్వారా ఏదో డబ్బులు వస్తున్నాయని చెప్పి. పిచ్చి పిచ్చి మాట్లాడటానికి అర్థం ఉండాలి కదా. ఇవాళ మీరు అంటా ఉన్నారు ముడా భూముల్లో మట్టి కొట్టారండి, మొత్తం గూగుల్ మ్యాపుల్లో తెప్పిస్తున్నాం, కొన్ని తెప్పించాం ఆల్రెడీ. ఎవరి సమయంలో ఎంతెంత లోతులు తవ్వారు, మీరెంత తవ్వారు, మీ షాడో ఎంత తవ్వారు, మీ గ్రామ నాయకులు ఎంత తవ్వారు, మొత్తం వివరాలు తెప్పిద్దాం. చర్చించడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు? నీకు దమ్ముందా? మొత్తం గూగుల్ మ్యాప్స్లో ఉన్నాయి ఎవరి సమయంలో ఎవరు మట్టి కొట్టారనేది. తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ రకమైన కార్యక్రమాలు చేయటం చాలా సిగ్గుచేటు. చాలా ఉన్నాయి. ఇవాళ బందర్కి ఒక మంచి కొత్త రూపాన్ని తీసుకురావాలి. బందర్లో ఉన్నటువంటి ఆక్రమణ ఏదైతే డ్రైనేజ్ మీద ఆక్రమణ తీస్తే నీకు కడుపు ఉబ్బిపోతా ఉంది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. 5 సంవత్సరాలు చెంచాడు మట్టి కూడా డ్రైనేజీలో నువ్వు తీలా. కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వని కారణంగా ఎవరు బందరైపు వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ షిల్ట్ మొత్తం తీపిస్తున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా. దమ్ముంటే వచ్చి చూపి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.